దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? మనం తోటివారి ఎడల అలాగే దైవజనుల ఎడల ఎంతో నిర్దోషముగాను, మన మాటలు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగాను ఉండాలి. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును అని దావీదు దేవుని సన్నిధిలో కీర్తిస్తూ ఉన్నాడు. మన జీవితంలో యథార్థత, నిర్దోషత్వము అనేవి మనల్ని ఆత్మీయంగా దేవునికి ఎంతో దగ్గరగా చేస్తాయి. అలాగా కానప్పుడు కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు అని సామెతలు 3:32 మాట్లాడుతున్నాడు. అలాగే కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మారిన వాడును, దుష్టుడునై ఉన్నాడు అని సామెతలు 6:12 మాట్లాడుతూ ఉన్నాడు. కుటిల చిత్తుడు తృణీకరింపబడును, దేవుడు వారిని అంగీకరించడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రాకడలో మనము మన ఇంట యథార్థ హృదయముతో నడుచుకుని ఆయన సన్నిధికి మనము ఇష్టలుముగా చేరుదుముగాక.